నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ఒక మంచి వెనిల్లా ఐస్ క్రీమ్ చేసుకుందాం. లీటర్ పాలతో, ఇది ఒక హాఫ్ లీటరు, ఒక లీటర్ పాలతో, తక్కువ సామాన్తో, మూడు వస్తువులతో చేసుకుందాము. ఈ పాలు బాయిల్ చేద్దాం. ఇక్కడ 5 స్లైసులు బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ పార్ట్ తీసేద్దాం. 1 2 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం నీళ్ళతో కలిపేసి మరిగే పాలల్లో వేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడేదాకా కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉడికిద్దాము. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ బ్రెడ్ ఇందులో వేసేసుకుందాం. అరకప్పు చక్కెర వేసుకుందాము. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్నెస్ చెక్ చేసుకోండి. నాకు తక్కువైంది, నేను ఇంకో కప్ వేసుకుంటున్నాను, ఇంకో హాఫ్ కప్. ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసాను, 1 టీ స్పూను ఆపేసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం సాఫ్ట్గా. మొత్తం గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను. దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుందాము. ఐస్ క్రీమ్ సెట్ అయిపోయిందండి. మీకు నచ్చిన డెకరేషన్స్ చేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్ చేసుకోవచ్చు. నేను 2 చిప్స్ వేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.